అంటే ఎవరైనా సరే ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు ఎలక్షన్ టైంలో అఫిడవిట్ని వాళ్ళు నమోదు చేయాల్సి ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర. సో వైఎస్ షర్మిల కూడా తన అఫిడవిట్ని నమోదు చేశారు. అందులో భాగంగా ఆమె బయటపెట్టిన అనేక విషయాలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద ఆమె 82 కోట్ల రూపాయలని అప్పుగా తీసుకున్నారని, అట్లాగే తన వదిన అయినటువంటి వైఎస్ భారతిరెడ్డి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఫ్, ఆమె దగ్గర ఈవిడ 19 లక్షల రూపాయలు చిల్లర తీసుకున్నారు అనేసి అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా ఓవర్ ద ఇయర్స్ మనకి వైఎస్ షర్మిల ఎవరో తెలుసు, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా తెలుసు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ షర్మిల ఉన్నారు, ఆయనకి బిడ్డలని తెలుసు. ఆ తర్వాత షర్మిల జగన్ కి సపోర్ట్ గా రాజకీయంగా ఉన్నారు, వైసీపీకి అండగా నిలబడ్డారు, చాలాసార్లు ప్రచారం కూడా చేశారు. అదే విషయాలు ఆమె ఈ మధ్య కాలంలో ఎన్నికల టైంలో చెప్తూ ఉంటారు. అలా తెలుసు. ఆ తర్వాత వైఎస్ఆర్టీపీ అంటూ తెలంగాణలో పెట్టడం, ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేయడం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షురాలుగా ఆమె రావడం, ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా మనకి వైఎస్ షర్మిల తెలుసు. కానీ ఏ రోజు కూడా ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకపోవటం వల్ల, ఎక్కడా కూడా అఫిడవిట్ ని దాఖలు చేయకపోవటం వల్ల మీకు ఆవిడకున్న ఆస్తులేంటి, అప్పులేంటి, ఆవిడకి ఆమె స్పౌజ్ కి అంటే బ్రదర్ అనిల్ కుమార్ కి ఏ రకమైనటువంటి ఆస్తులు, అప్పులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం దాఖలు చేయాలి. మీరు కానీ నేను కానీ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే కనుక మీకున్న అప్పులేంటి, మీకున్న ఆస్తులేంటి, చరాస్తులు, స్థిరాస్తులు మొత్తం ఇవన్నీ ఇవ్వాలి. అంటే అప్పు కూడా ఇవ్వాలి, మీకు ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయి, ఎంతెంత అప్పులు ఉన్నాయి, మీకు బ్యాంక్ లోన్స్ అనండి, లేకపోతే చేయబదులు అనండి, ఆ, ఇట్లా ఏ రకమైనటువంటి లోన్స్ కింద కన్సిడర్ డెఫినెట్లీ మెన్షన్ చేయాలి. ఇది కనుక మీరు అబద్ధం చెప్తే రేపొద్దున మీకు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు, లేకపోతే మీ శత్రువులు, లేకపోతే ఎవరైనా సామాన్యులు దీనికి సంబంధించి ఇవిడికి ఆల్రెడీ ఇట్లా అప్పులు ఉంది అని కేసు కనుక పెడితే ఎలక్షన్ అఫిడవిట్ ని ఎలక్షన్ సంఘం వెంటనే రిజెక్ట్ చేస్తుంది. అందుకే నామినేషన్ వేసిన తర్వాత ఒక పాయింట్ వరకు నామినేషన్లు ఆపేసిన తర్వాత ఆ తర్వాత కొన్నాళ్ళకి అప్రూవ్ చేస్తారు. అంటే ఈ లోపు వీళ్ళంతా చెక్ చేసుకుంటారు ఆఫీసర్స్, ఇది ఇంత కరెక్ట్ ఉన్నాయా లేదా, ఏదన్నా ఆమ్, ఎవరన్నా వచ్చి ఇట్లా కంప్లైంట్స్ ఇస్తారా, దీంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటాయా అనేసి టైం తీసుకుంటారు. అందువల్ల అఫిడవిట్ లో ఖచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఇన్నాళ్ళు ఆవిడ రాజకీయాల్లో ఉన్నా కూడా ప్రత్యక్షంగా పోటీ చేయడం వల్ల ఇవన్నీ మనకు తెలియలే. అంటే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఆవిడ చెప్తారేమో, బట్ అది ప్రపంచానికి తెలియదు, పబ్లిక్ డొమైన్ కాదు, అది వ్యక్తిగతంగా వ్యవహారం. సో ఇప్పుడు ఈమె రాసినటువంటి అఫిడవిట్ 82 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర అప్పు తీసుకున్నారనే అంశం, 19 లక్షలు ఆమె తన వదినైనటువంటి భారతి గారి దగ్గర తీసుకున్నటువంటి అంశం వైఎస్ షర్మిల గారి విషయంలో అతిపెద్ద డిస్కషన్ గా మారుతుంది. సో ఏపీ ప్రజలందరూ దీని గురించి ఆలోచిస్తుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు దీని గురించి. వైసీపీ అంటే టీడీపీ వాళ్ళకి సంబంధించిన అంశం ఆఫ్ కోర్స్. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో ఈ మా అన్న దగ్గర అప్పు తీసుకుని మీ అన్న దగ్గర అప్పు తీసుకుని నువ్వు మళ్ళీ మా అన్న ఎడతావా, మీ అన్నని మా అన్నని అంటూ జగన్మోహన్ రెడ్డి యొక్క అభిమానులు సీరియస్ అవుతున్నారు. అయితే షర్మిల వైపు నుంచి తెలిసిన వాళ్ళు నాకు అందిస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే, ఈ యొక్క ఏదైతే ఈ ఆస్తుల పంపకం వ్యవహారంలో గొడవ జరిగిందో, ఈ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ఈడీ దగ్గరనండి, సిబిఐ దగ్గరనండి, ఇవన్నీ కూడా లాక్ అయిపోయాయో, అవన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. ఆ కేసు మీకు ముందుకు నడవట్లేదు, ఓకే అంతవరకు. కానీ ముందుకి నడిచి క్లోజో లేదా శిక్షో పడే వరకు, అంటే జగన్ నిర్దోషిగా బయటకు రావాలి, లేదా తప్పు చేశారని జైలుకి వెళ్ళాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి తేలే వరకు కూడా ఆస్తులన్నీ లాక్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే క్విడ్ ప్రోకో ఆరోపణలనండి, అట్లా రకరకాల ఆరోపణల మేరకు ఆయన ఆదాయం ఒక్కసారిగా పెరిగింది. కేవలం ఒక ఎగువ మధ్య తరగతి సంబంధించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కొడుకు అయి ఉండి సీఎం కొడుకు అవటం వల్లే ఎన్నో ఆస్తులు సంపాదించారు అన్యాయంగా అనేటువంటి ప్రధాన ఆరోపణ, సిబిఐకి అప్పట్లో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరోపణ. దాంట్లో సిబిఐ కూడా రకరకాల అఫిడవిట్లు దాఖలు చేసిన దాంట్లో కూడా ఈ రకమైనటువంటి మాటలు ఉపయోగించింది. సో ఈ మొత్తం వ్యవహారంలో మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లాక్ అయిపోయింది కేవలం జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కాదు. అంటే ఓవరాల్ గా వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఫినాన్షియల్ థింగ్స్ అన్ని లాక్ అయిపోయినాయి. సాక్షి ఒక్కటి తప్ప, సాక్షి వైఎస్ భారత్ పేరు మీద ఉండడంతో దానికి సంబంధించి ఎటువంటి ఇది లాక్ చేయకపోవడంతో, సాక్షి తప్ప మిగతా మేజర్ భారతీయ సిమెంట్స్ సాక్షి పక్కన మిగతా అంశాలన్నీ కూడా కంప్లీట్ గా లాక్ అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో అంటే దేశంలోనే అత్యంత ధనికమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు. అట్లాగే వన్ ఆఫ్ ద ధనికమైనటువంటి ఎమ్మెల్యేగా చంద్రబాబు ఉన్నారని చెప్తారు. ఎందుకంటే ఆయన సీఎం హోదాలో లేరు కాబట్టి. ఉండుంటే మరి ఇద్దరులో ఎవరు టాప్, 1-2 స్థానాల్లో వస్తారు మేబీ ఇద్దరు. సో కొన్ని ఇట్లా ఉండి కొన్ని రాజశేఖర రెడ్డికి సంబంధించి లాక్ అయిపోయినాయి. మీకు అర్థం ఉందా? భారతీ సిమెంట్స్ కానీ, సాక్షి కానీ, ఇట్లా వైఎస్ భారతికి సంబంధించినవి మాత్రం అందులో ఇన్వాల్వ్ అవనివి బయటే ఉన్నాయి.
కానీ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులు ఆయన సంపాదించుకుని లాక్ అయిపోవటం వల్ల వైఎస్ షర్మిలకి ఏ రకమైనటువంటి ఆస్తి పంపకాలు జరగకపోవడం వల్ల అవి కాస్త సెట్ అయిన తర్వాత ఆ, మనం ఆస్తుల పంపకాలు చేసుకుందాం అనేసి జగన్ ఈ అమౌంట్ని అప్పుగా ఇచ్చినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అందువల్ల ఆమెకి ఆ రకమైనటువంటి ఆస్తులు అప్పు లెక్కన వచ్చి, సో ఇంకా ఇది కాకుండా 100 కోట్ల వరకు కూడా స్థిరాస్తులు చిరాస్తులు ఉన్నాయనేసి, సో ఓవరాల్ గా 182 crores 182 కోట్ల సొమ్ము ఆమె ఆస్తి అనండి, అప్పు అనండి, మరి వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు అండి, ఇవన్నీ కలిపి ఆమె దగ్గర ఉన్నట్టుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు. సో ఇది రీజన్ వాళ్ళ యొక్క ఆస్తులు అట్లా చెప్తానండి అట్లా స్ట్రక్ అయిపోయి ఉండడం వల్ల ఈ ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో, జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి కేసులో వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధించినటువంటి అంశాలు అట్లా బ్లాక్ అయిపోయి ఉండటం వల్ల ఆస్తుల పంపకం జరిగే లోపు అడ్జస్ట్మెంట్ లో భాగంగా ఈ అమౌంట్ ఇచ్చారు అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. ఇంకేదన్నా వెర్షన్ మీకు ఉంటే కామెంట్ చేయండి.